హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన పోడ్కాస్ట్కి మన స్పెషల్ గెస్ట్ వచ్చారనమాట. హాయ్రా, మీ పేరేంటి? సుస్వర. సుస్వర, వండర్ఫుల్ నేమ్ సుస్వర. మీ డాడీ పేరు? చంద్రమౌళి. చంద్రమౌళి. ఏం చేస్తుంటాడు? సినిమాలకు సాంగ్స్. సినిమాలకు సాంగ్స్ రాస్తాడా? వావ్, వండర్ఫుల్. చూసారా, అంటే సినిమాలకు సాంగ్స్ రాస్తున్నాడు కాబట్టి పాటల మీద ఉన్న ఇంట్రెస్ట్తోనే పేరు కూడా సుస్వర అని పెట్టడం జరిగింది. సో వండర్ఫుల్. సో ఏ క్లాస్ రాను? ఇప్పుడు ఫిఫ్త్ క్లాసా? సూపర్. సో నీ ఇంట్రెస్ట్ ఏంటి, నీకు ఇష్టాలు? మ్యూజిక్. నీకు కూడా మ్యూజిక్ అంటే ఇష్టమా? సేమ్. చూసారా మై డియర్ ఫ్రెండ్స్, అంటే తండ్రిని పోలిన తనయ్య అంటే ఇట్లనే అనమాట. మరి మ్యూజిక్ అంటే పాటలు పాడుతుంటావు? ఏమైనా థింగ్స్ ఉంటే వాటిలో వాయిస్. అవునా? ఏం అంటే నీకు ఏది ప్లే చేయడం వచ్చి ఎక్కువ? ఉక్లేలే. హుక్లేలే. హుక్లేలే తీసుకొచ్చినావు? హుక్లేలే ఏమన్నా ఏది చూపెట్టు. ఇది హుక్లేలేనా? మరి ఫ్రెండ్స్, దీన్ని హుక్లేలే అంటారు. హుక్లేలే యాక్చువల్ అంటే నేను దీన్ని ఏదో గిటార్ అనుకుంటున్నాను. అందరు ఇట్లా పాటలు టంగ్ టంగ్ అంటే. సో ఇట్స్ హుక్లేలే. సౌండ్ కూడా వస్తుంది, వింటున్నారా? యా, వండర్ఫుల్. ఇది నీకు ప్లే చేయడం వచ్చా? ప్లే చేస్తావా? ఓకే, ఒకసారి ప్లే చేయి. సో మరి వీటిని ఏమంటారు? కొంచెం అంటే వీటిని గురించి ఏమైనా చెప్తావా? ఒకసారి చెప్పు. అంటే ఇవి స్ట్రింగ్స్ అంటారు. ఓకే. ఇవి ఒక స్ట్రింగ్ కి ఒక సౌండ్ వస్తుంది. ఇది జీ వస్తుంది. ఇప్పుడు సి. జీ, ఓకే. సి, సి, రైట్. ఈ, ఏ. ఆహా, జి, జీ, సి, ఈ, ఈ, ఏ. ఓకే, వండర్ఫుల్. ఆహా. సో చూసారా, అంటే ఒక్కొక్క స్ట్రింగ్ కి ఒక్కొక్క సౌండ్. ఫస్ట్ స్ట్రింగ్ కి జి, ఇది సి, ఇది ఈ, ఇది ఏ. ఆహా, వీటి థిక్నెస్ కూడా వేరు వేరు ఉంటుంది ఒక్కో దానిది. ఓకే ఓకే. నెక్స్ట్ మరి ఈ లెంత్, ఇది ఈ మధ్యలో ఉన్న గ్యాప్స్ ఇవి ఇట్లా మన సౌండ్ బట్టి ఇది ఇప్పుడు మన జీ. ఓకే. ఇది జీ ప్లస్, ఇది జీ, ఇది జీ ప్లస్, ఓకే. ఇది జీ డబుల్ ప్లస్. ఆహా, రైట్. ఇంకా మనం ఇక్కడ దగ్గర కూడా పెట్టుకోవచ్చు ఇట్లా. అంటే అదేంటంటే ఇక్కడ ఒక సౌండ్ వస్తుంది. ఓ రైట్. ఓకే. సో అట్లనే ఇక్కడ సి ప్లస్ అన్నమాట. ఓకే. సో మరి దానికి కొన్ని మ్యూజిక్ వర్డ్స్ ఉంటాయి కదా మన. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది చూస్తే మనకు అర్థమైపోతుంటది. పిల్లలకి మనం ఏది నేర్పిస్తే వాళ్ళు నేర్చుకునే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఒక ఆర్డినరీ పనికి రాని ఆల్ఫాబెట్స్ ABCD, A ఫర్ యాపిల్, B ఫర్ బాల్, దాదాపు నేను పుట్టినప్పటి నుండి అంతకంటే పాతకాలం నుండి అవే, ఇప్పుడు అవే. కానీ చూడండి, దిస్ ఈస్ వేర్ వీ కెన్ లీడ్ అవర్ చిల్డ్రన్. ఇంత చాలా గొప్ప స్థాయి కూడా తీసుకెళ్ళొచ్చు. జస్ట్ ఒక 5th క్లాస్ చదువుతున్న పాప ఇలాంటి మ్యూజిక్ లో ఉన్నటువంటి వీటిని రాయగలుగుతుంది అంటే జస్ట్ ఇమాజిన్ ఒక 5 years తర్వాత ఏ స్థాయిలో ఉండబోతుంది. సో వీటి గురించి చెప్పరా ఏంటి? సా. ఓకే. సా ప్లస్, సా ప్లస్, ఇది సా డబుల్ ప్లస్, ఓకే. ఇది సా. ఆహా. ఇప్పుడు రీకి మళ్ళీ వేరే ఉంటాయండి. రీ ఎట్లా ఉంటుంది? వావ్, ఇవి రీలో. రీ, రీ ప్లస్, డబుల్ ప్లస్, అంటే డిఫరెంట్ సౌండ్. ఇది 2, ఇది మొత్తం రీ రీ అన్నట్లా. ఓకే. సో మరి ఫ్రెండ్స్, ఇక్కడ కనిపించేది సెకండ్ అనమాట, రీ. ఫస్ట్ సా ప్లస్, సా డబుల్ ప్లస్, నెక్స్ట్ సా అంటే లెంత్ వర్డ్ అనమాట, ఇది రీ. సో ఇట్లా సరిగమలో మొత్తం కంటిన్యూస్ గా ఉంటాయి వర్డ్స్ అన్ని. అసలు మనం ఇంతవరకు ఇన్ని ఇయర్స్ లో ఎప్పుడైనా చూసామా, నేర్చుకున్నామా? పాటలు ఎక్కడ పడితే అక్కడ పాటలు వింటూ ఉంటాం. నాకు పాటలు అంటే ఇష్టం అని చెప్తుంటాం, కానీ నిజంగా పాటల బ్యాక్గ్రౌండ్ లో ఎలాంటి ట్యూన్స్ ఉంటాయి, ఆ ట్యూనింగ్ ఎలా చేయాలి అనేది మనం ఎప్పుడు వాటి మీద కాన్సన్ట్రేట్ చేయం. సో అంత డెప్త్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. సో మీకు కూడా మీ ఇష్టాలంటే మామూలు ఇష్టాలే కాదు. నీకు ఏమి ఇష్టం అంటే బొమ్మలు గీయడం ఇష్టం, పాటలు వినడం ఇష్టం, పాటలు పాడడం ఇష్టం. ఇష్టాలంటే మీద ఇష్టాలు కాదు, ఇట్లా డెప్త్ గా వెళ్ళాలి ఎప్పుడైనా. సో వండర్ఫుల్. మరి నీకు నేర్చుకోవాలని ఎందుకు ఇంట్రెస్ట్ అనిపించింది రా ఇది? డాడ్ సాంగ్స్ పాడుతా అంటే చూసి అలవాటు. ఓకే. సో మరి మీ స్కూల్లో నిన్ను అట్లా ఎట్లా ట్రీట్ చేస్తుంటారు? అందరూ డాన్సింగ్ బాగా చేస్తా అట్లా. ఓకే. సో మరి నీకు స్కూల్ ఎడ్యుకేషన్ బాగా అనిపిస్తుందా, ఇది బాగుంది అనిపిస్తుందా, ఎట్లుంది? ఇది ఇదే బాగుందా?
ఎందుకు స్కూల్ ఏముంటది? స్కూల్లో మొత్తం బట్టి స్టడీస్ నేర్పిస్తారు. అదేనా? సూపర్. సో మై డియర్ ఫ్రెండ్స్, చిన్న పిల్లలు కూడా అర్థమైపోతుంది నువ్వు చదివిన చదివితే బట్టి వచ్చిందని. రేపు ఈవెన్ నీకు ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఈ అమ్మాయి ఏమిటో తెలుసా, బట్టి పడితే నాకు కూడా వస్తా డాడీ అని చెప్తా సింపుల్ గా. మరి ఇంట్రెస్ట్ తో నీ ఇష్టంతో ఏం నేర్చుకుంటావు అనేది ఇంపార్టెంట్. మరి ఇది కొనుమని డాడీతో అన్నావా? డాడీ బర్త్డే గిఫ్ట్ ఇస్తాను. వావ్, సూపర్ సూపర్. నిజంగా ఈ శేఖ నీకు మీ డాడీకి. మై డియర్ ఫ్రెండ్స్, పేరెంట్స్ కూడా గిఫ్ట్లు అంటే ఏదో పెద్ద పెద్ద క్యాడ్బరీ డైరీ మిల్క్లు లేకపోతే పనికిరాని ఆ డబ్బాలు తీసుకొచ్చుడు కాదు. ఇట్లా వాళ్ళకి అవసరం వచ్చేటి యూనిక్ స్కిల్స్ ఏమో ఉన్నాయో గుర్తించి వాటికి సంబంధించినవి ఇస్తే, చూసావా ఈ అమ్మ ఎంత ప్రేమతో దాన్ని పట్టుకొని క్యారీ చేస్తుందంటే తనకు ఒక స్కిల్ నేర్చుకోవడమే కాదు, లైఫ్ లాంగ్ మెమరీ ఉంటుంది. మరి మీ పిల్లలకి మీరు ఏమి ఇస్తున్నారు? వాళ్ళ హెల్త్ని ఖరాబ్ చేసే అవి ఇస్తున్నారా? వాళ్ళకి దేనికి పనికి రాకుండా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేటువంటి ఒక డిస్ట్రాక్ట్ అయ్యేటువంటి మొబైల్ ఫోన్స్ ఇస్తున్నాము? ఒకసారి మీరు ఆలోచించండి. అండ్ రియలీ నీకు మీ డాడీకి రా రియలీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నీ పేరు వినగానే నాకు చాలా బాగా అనిపించింది, సుస్వర అని. అండ్ ఆ స్వరానికి ఆ సుస్వరానికి తగ్గట్టే నువ్వు ఇది హుకాక హులేలే సారీ హులేలే హుక్లేలే దీన్ని పట్టుకోవడం, దీన్ని ప్లే చేయడం ఎక్సలెంట్, రియలీ వండర్ఫుల్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో నీకు అంటే ఎవరితో కలిసి ప్లే చేసినావాను? డాడీ వాళ్ళ ఫ్రెండ్ చౌరస్తా బ్యాండ్ తన సాంగ్స్ డాడీ రాసిన కొద్ది తను పాడతాడు సినిమాలలో. తనని చూసి నాకు కూడా నేర్చుకోవాలనిపించింది, డాడీ గిఫ్ట్ ఇస్తాడు. సూపర్. సో మై డియర్ ఫ్రెండ్స్, చూసారా అంటే పిల్లలకి వాళ్ళకి ఇష్టాలు మనం గుర్తించగలిగితే ఆ ఇష్టం ఉన్న ఫీల్డ్ లో కూడా ఎవరైతే ముందుకెళ్తున్నారో వాళ్ళ పేర్లు, వాళ్ళు ఏం చేస్తున్నారో అన్ని తెలుసుంటాయి. చూడండి, ఒక 5th క్లాస్ అమ్మాయికి చౌరస్తా బ్యాండ్ నిజంగా ఒక తెలంగాణలో చాలా గొప్ప స్థాయిలో ఉన్నటువంటి మ్యూజిక్ బ్యాండ్ అనమాట. దాంట్లో ఉన్నటువంటి యశ్వంత్ నాగ్ అండ్ ఇంకా యశ్వంత్ నాగ్ వీళ్ళందరూ డాడీ వీళ్ళందరూ ఫ్రెండ్స్. చూసావా అంటే వాళ్ళతో కలిసి వాళ్ళతో మూమెంట్ అవ్వడం, వాళ్ళతో కలిసి నేర్చుకోవడం అని ఇప్పుడే ఆ ఫీల్డ్ కి ఎంటర్ అవుతూనే ఒక గొప్ప వాళ్ళతో కలిసి వాళ్ళు ఉంటున్నారు. అండ్ ఆబ్వియస్ గా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ మనము ఇలాంటి పిల్లల్లో ఒక ఏఆర్ రెహమాన్ ని అంతకంటే గొప్ప వాళ్ళని కూడా మనం చూసుకోవచ్చు. ఈరోజు మనం అంటాం పేపర్లు తిరిగేస్తూ ఒక ఆస్కార్ అవార్డు రాలేదు, ఒక ప్రైజ్ రాలేదు, లేకపోతే ఒక మిస్ ఇండియా మిస్ వరల్డ్ రాలేదు అని మనం బాధపడతాం. కానీ మన పిల్లల్ని ఆ స్థాయిగా పంపించడానికి మనం ఏమైనా అసలు ట్రై చేస్తున్నామా అనేది ఇంపార్టెంట్ కదా. మనం ట్రై చేయకపోతే ఎవరు పక్కడి పిల్లలకి మనం ఆస్కార్ రావాలని మనం ఎట్లా కోరుకుంటాం చెప్పండి. సో మై డియర్ ఫ్రెండ్స్, నిజంగా ఇలాంటి ఆస్కార్ తెచ్చేటువంటి పిల్లలు మన పక్కనే ఉన్నారు. ఐ హోప్ మన భారతదేశానికి దొరికినటువంటి గొప్ప వరం సుస్వర అండ్ వీళ్ళ డాడీ కూడా చంద్రమౌళి గారు. రియలీ హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.